అస్సలాముఅలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. శ్రీవారి చేత సేవలు చేయించుకుంటున్నానండి. అర్లీ మార్నింగ్ టిఫిన్ చేయకుండా బయట నుండి తెప్పించాను. ఇంకా ఈరోజు టమాటా దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి తాలింపు గింజలు ఇంకా పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మాత్రమే అంటే ప్రాపర్గా కుక్ అవుతాయి కదా, ఆ తర్వాత మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు దోసకాయ పచ్చళ్ళు కొంచెం అంటే కొంచెం ఎక్కువే పడతాయండి. అప్పుడే పచ్చడికి టేస్ట్ ఎక్కువ బాగొస్తుందనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల దాకా మనకి కుక్ అవుతుంది పచ్చిమిరపకాయలు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. అందుకోసం చెప్తున్నాను. ఇంకా లాస్ట్లో మనం నువ్వులు ఇంకా ఎల్లిపాయలు వేసేసి ఒక సెకండ్ అలా ఫ్రై చేసేసి ఇంకా కావాలనుకుంటే మీరు ఈ మిక్చర్ తీసి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకోండి. లేదనుకోండి నేను ప్రిపేర్ చేసినట్టుగా ప్రిపేర్ చేసుకోండి. ఈ మిక్చర్ ఇప్పటి వరకు అంటే మనం తాలింపు గింజలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇంతటి వరకు మిక్చర్ మనం ముందుగా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి మరీ పేస్ట్ లాగా స్మూత్ పేస్ట్ లాగా రాదండి. మంచిగా వస్తుంది. ఈ రకంగా కూడా మంచిగా రాదంటే మంచిగానే వస్తుంది. నేను ఇంకో వేలో చెప్తున్నాను. ఆ రకంగా ప్రిపేర్ చేసేదైతే మీరు ఫస్ట్ బ్లెండ్ చేసుకోండి అని చెప్తున్నాను. పచ్చడి మరీ స్మూత్గా తింటాం ఇష్టపడని వాళ్ళు దోసకాయలు వేసిన తర్వాత ఒక సెకండ్ ఫ్రై చేస్తే చాలండి. అసలు దోసకాయలు పచ్చళ్ళకైతే చట్నీలకైతే మరీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి దోసకాయ పచ్చిగానే తగులుతూ ఉండాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. మనం కర్రీ చేసేటప్పుడు దోసకాయ చట్నీ చేసేటప్పుడు ఫస్ట్ టేస్ట్ చూడాలి. చేదుగా ఉంటాయి కొన్ని. ఇంకోటి ఏంటంటే హార్డ్గా ఉండాలి. హార్డ్గా ఉంటేనే మనకి అంటే దోసకాయ బాగా గట్టిగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. చట్నీలోకి అయితే కొంచెం హార్డ్గా ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది. దోసకాయ ఒక్క సెకండ్ అలాగా ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ వేసి బాగా మగ్గనివ్వాలండి. మీ అందరికీ తెలుసు టొమాటోస్ వేసిన తర్వాత బాగా మెత్తగా అయ్యేంతవరకు అయితే కుక్ చేసుకోవాలని చెప్పేసి. అంటే చాలామంది ఏంటంటే బాగా స్మూత్ పేస్ట్ లాగా తినడానికి ఇష్టపడరు. అందుకోసం చెప్తున్నానండి. అసలైతే దోసకాయ పచ్చడి కొంచెం ముక్కలుగా గట్టిగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు టొమాటోస్ సగం మగ్గిన తర్వాత మనం దీంట్లోకి పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు అనేది ఈ పచ్చళ్ళలోకి ఆప్షనల్ అండి. జస్ట్ కలర్ కోసమే. ఏ పచ్చడిలోకైనా సరే మనం చట్నీలోకి పసుపు వేసేది జస్ట్ కలర్ కోసమేనండి. అలానే ప్రతి కర్రీలో మనం ఎక్కువ పసుపు వేయకూడదు, యాంటీబయోటిక్ అని చెప్తారని చెప్పి ఎక్కువ పసుపు తినటం వల్ల అంటే మనం రోజు యాడ్ చేస్తాం కదండి ఎలాగోలా మనం కర్రీస్లోకి. ఎక్కువ పసుపు తినటం వల్ల ఏంటంటే ఫేస్ మీద మచ్చలు వస్తాయండి. అది ఎంతమందికి తెలుసు. మరి మితిమీరిగా ఏది కూడా మనం వాడకూడదన్నమాట. ఎలాగో రోజు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం యాడ్ చేస్తే చాలు పసుపు అంతటి వరకు అయితే. ఈ రకంగా మనకి దాదాపు మొత్తం దగ్గర పడిపోవాలండి. అడుగంటుతూ ఉండాలి. ఆ స్టేజ్కి రావాలండి. ఇది మొత్తం ప్రాపర్గా కుక్ అవ్వాలి. ఇంకా లాస్ట్లో అయితే నేను చింతపండు వేసాను కడిగి. ఈ తేమ ఇంకిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అంతే. ఈ రకంగా దగ్గర పడిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం బ్లెండ్ చేసుకోవాలండి. కొన్ని దోసకాయ ముక్కలు బాగా చిన్న పీసెస్గా కట్ చేసిన దోసకాయ ముక్కలు మీరు దోసకాయ ఏ రకంగా పచ్చడి చేసినా కూడా కొన్ని చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు అయితే పైనుండి యాడ్ చేయాలండి. అప్పుడే మనకి తినేటప్పుడు పంటికి తగులుతా బాగా వస్తుంది అనమాట. నేను పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత తాలింపు వేసేయాలండి. తాలింపు గింజలు వేసి కొంచెం కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు కావాలనుకుంటే మీరు దీంట్లోకి ఎల్లిపాయలు యాడ్ చేయొచ్చు లాస్ట్లో. ఈ పచ్చడిలో దీంట్లోనే మనం ఇంగువ కూడా యాడ్ చేయొచ్చు. ఈ రకంగా తాలింపు వేసుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఇంకా అంతేనండి. టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఎలా ఉందో నాకు చెప్పండి. మీరు ఏ రకంగా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా మైన్యూట్గా కట్ చేసిన దోసకాయ పీసెస్ అయితే వేయండి. మొత్తం చల్లారిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత వేయాలి. అప్పుడు బాగుంటాయండి ఇవి. ఇంకా క్లాత్స్ వాషింగ్ మిషన్లో వేసేసాను. ఈరోజు వచ్చేసి నేను మీకు ఇంకో కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ముందుగా మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేయించుకోవాలి.
దోరగా వేగిన తర్వాత ఈ పల్లీలు మనం లాస్ట్లో దీంట్లోకి కొన్ని కరివేపాకు, ఎల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. కావాలనుకుంటే మీరు కొంచెం క్వాంటిటీ తగ్గించవచ్చు. ఎందుకంటే తర్వాత మనం కావాలనుకుంటే కర్రీలో కారం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. నేను కారానికి బదులుగా డైరెక్ట్గా ఈ రకంగానే నేను ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి నేను దొండకాయ ముక్కలు వేసాను. ఇప్పుడు ఈ మిక్చర్ అంటే పల్లీల మిక్చర్ ఉంది కదా, అది మనం బ్లెండ్ చేసుకోవాలి. కడాయిలో అయితే కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. ఇది ఆప్షనల్, తాలింపు గింజలు అనేవి. లేకపోతే నార్మల్గానే దొండకాయలు వేసేసి మీరు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి ఫస్ట్ 4 మినిట్స్. మనకి సపరేట్గా రావాలనే ఉద్దేశంతో అయితే నేను ఫస్ట్ 50% కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించాను. ఆ తర్వాత అయితే నేను నార్మల్గానే కుక్ చేశాను. దొండకాయలు దగ్గర పడతాయి, వ్రింకిల్స్లా వస్తాయి, కర్రీ అనేది దగ్గర పడుతుందన్నమాట. కలర్ కూడా చేంజ్ అవుతాయి, మెత్తపడుతుంది ముక్క. అప్పటిదాకా మనం కుక్ చేయాలండి ఈ రకంగా. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి. దీనివల్ల మొత్తం బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి ఉప్పు. స్టార్టింగ్లో నుండే వేసేస్తే బాగా ఫస్ట్ నుండే మనకి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఫ్రై లాగా అవ్వదు, పేస్ట్ లాగా వస్తుంది. చూసారా, ఈ రకంగా కలుపుకోండి. నేను కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేశాను లాంగ్గా. మీరు కావాలనుకుంటే చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు వాసన అంటే పసుపు పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్నాం కదా పల్లీలు, ఎండుమిరపకాయలు, ఇంకా ఎల్లిపాయలు, అవన్నీ ఆ మిక్చర్ వేసేయాలి. ఫస్ట్ ఒకేసారి వేసేయమాకండి, మీకు అవసరమైనంత వేయండి. ఆ తర్వాత అవసరం అనుకుంటే ఇంకొంచెం వేయండి. దీంట్లో మీరు కావాలనుకుంటే కారం తగ్గితే కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మంచిగా మీరు మొత్తం కలిపి సిమ్లో పెట్టేయండి. దాదాపుగా మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి, కర్రీ దగ్గర పడాలి, అంటే కొంచెం అడుగంటినట్టు ఉండాలన్నమాట. ఇది మనకి పుల్కాలోకి బాగుంటుందండి, ఇంకా రైస్లో కూడా బాగుంటుంది, కలుపుకొని తినడానికి బాగుంటుంది అనమాట. మీరు మరి కర్రీలో ఆయిల్ విపరీతంగా ఎక్కువ వేసుకోవద్దు, అలానే పల్లీలు కూడా విపరీతంగా ఎక్కువ వేసుకోవద్దు. నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీని బట్టి నేను పల్లీలు తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత డిష్ అవుట్ చేసేసాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది కర్రీ. పుల్కాలకి ట్రై చేయండి, నాకు చెప్పండి ఎలా ఉందో, సరేనా? ఇంకా ఏముందండి, బాసనలో పడ్డాయి అన్నమాట. ఎన్ని ప్రిపరేషన్స్ చేసుకున్న తర్వాత పడకపోతే ఎట్లాగా. మా వారు ఇక్కడ నేను సోప్ పెట్టుకోవడానికి ఈ రకంగా సెట్ చేశారండి. మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది కూడా చూపించే విషయమా అంటే, విండోలో మనం ఒకవేళ సోప్ పెట్టామనుకోండి, అది మనకి కర్రీస్లోకి పడుతుంది అలా అని చెప్పేసి, మంచిగా అనిపించదు అని చెప్పేసి, మన అవసరాలని అర్థం చేసుకొని ఇంకా మనకి ఏ కష్టం రాకుండా చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. మా వారు ముందు అది ఆలోచిస్తారనమాట. క్లాత్స్ అయిపోయాయి, ఇంకా ఆరబెట్టేశాను. ఈ ఏరియా మొత్తం వాష్ చేస్తున్నానండి. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను, అయినా కూడా కాస్త కూస్త జిడ్డుగా అయితే అవుతూ ఉంటాయి కదా టైల్స్. నేను స్టవ్ రెగ్యులర్గా ఎవ్రీడే నేను క్లీన్ చేస్తానండి, రోజు చూపించే విషయం కాదు. నేను అందుకనే రెగ్యులర్గా పెట్టను, కాకపోతే నేను రోజు మొత్తం క్లీన్ చేసి పెడతానమాట. ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ గారి శారీస్ చూపిస్తాను. మా మమ్మీ దీంట్లోకి బ్లౌజెస్ కుట్టించుకున్నారండి, మా చిన్న ఆడపడుచు కుట్టించి ఇచ్చారనమాట. మీరు కావాలనుకుంటే, మీరు విజయవాడ వాళ్ళు అయి ఉంటే, మీకు బడ్జెట్లో మంచిగా బ్లౌజ్ కుట్టే వాళ్ళు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అడ్రస్ నేను మీకు చెప్తాను. ఈ రకంగా మా అమ్మమ్మ గారి శారీస్కి అయితే బయట నుండి బ్లౌజెస్ తీసుకొని ఈ రకంగా వర్క్ చేశారనమాట. ఇంకా బాగుంది కదండి, నాకైతే నచ్చింది. అంటే మా మమ్మీ కొంచెం పెద్ద ఆవిడ కదా, మరీ అంత హెవీగా కాకుండా, సింపుల్గా కూడా కాకుండా నార్మల్గా చేశారు, నాకు నచ్చింది. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి మాప్ పెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్ కాకుండా నేను ఆఫ్టర్నూన్ నుండి వర్క్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము ఊరికి వెళ్తున్నామండి, అందుకని చెప్పేసి మొత్తం ఎక్కడికక్కడ రెడీగా చేసి పెట్టి నేను ఊరికి వెళ్తాను. మ్యాక్సిమం మా వారికి ఏమాత్రం ఇబ్బంది కాకుండా ఉండాలని నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే
ఒకసారి నేను వెళ్ళిన తర్వాత వెంటనే వస్తానో లేకపోతే కొన్ని డేస్కి వస్తానో నాకు తెలియదు, అక్కడ సిచ్యువేషన్ని బట్టి. అందుకనైతే నేను ఈ రకంగా చేసి పెట్టి వెళ్తాను. కుదిరితే నేను వీడియో తీస్తాను, లేకపోతే తీయను. కాకపోతే మ్యాక్సిమం మొత్తం సెటప్ చేసేసి ఉంచుతాను ఈ రకంగా. ఇంకా కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాను. నేను ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ తిన్నానండి. చాలా బాగున్నాయి. ఇంతకుముందు వీడియోలో నేను పెట్టున్నాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. బాలామృతం బిస్కెట్స్, ఓకేనా. ఇంకా న్యూస్‌బీడ్‌కి స్టార్ట్ అయిపోయాం. మా పాప చూసారా తన ఎక్స్ప్రెషన్. ఇంకా వచ్చేసాము న్యూస్‌బీడ్‌కి. మా చిన్ని బాబు చూడండి నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. మా మమ్మీ అల్లుడు గారు వచ్చారని చెప్పేసి ఇంకా చికెన్ పకోడీ అంటే చికెన్ డీప్ ఫ్రై చేశారు. ఇంకా గోంగూర చికెన్ కూడా ప్రిపేర్ చేశారు. ఇంకా నేనైతే బాగా మస్తు ఆకలేస్తుండే, ఈయన బయటకు వెళ్ళి ఉన్నారు, ఆయన కూడా నేను భోజనం చేసేసానండి. ఇంకా ఈ శారీస్ నేను తీసి పక్కన పెట్టాను. ఎందుకు అనుకుంటున్నారా, ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి, అందుకోసం. చూడండి, ఇది నా శారీ అండి, బాగుంది కదా. ఇది కట్ వర్క్ వచ్చి ఉంది శారీకి. నేను చూపించేది పల్లాపాటి, ఇప్పుడు నేను చూపిస్తుందేమో శారీ. అక్కడక్కడ మనకి ఆ రకంగా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ అంటే కట్ వర్క్ శారీస్కి ఈ రకంగానే బ్లౌజెస్ ఆల్రెడీ డిజైన్ చేసే వస్తాయి. వీడియోలో కన్నా కూడా బయట శారీ చాలా బాగా ఉందండి. ఎన్నిసార్లు వాష్ చేసేసానో ఈ శారీని నాకే గుర్తులేదు. ఇంకా ఈ శారీ వచ్చేసి మా మమ్మీ శారీ అండి, మా పెద్ద ఆడపడుచు మా మమ్మీకి పెట్టిన శారీ ఇది. చాలా బాగుంది కదా. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి కట్టుకోవాలి అని చెప్పేసి మా మమ్మీ ఈ రకంగా ఉంచుకున్నారు ఈ శారీని. ఇప్పటికి ఆ ముహూర్తం వచ్చిందనమాట, అలా దాచిపెట్టి ఉంచుకున్నారనమాట. పెద్ద బిడ్డ పెట్టిన చీర అని చెప్పేసి అంటూ ఉంటారు మా ఆడపడుచు వాళ్ళు. పెట్టిన చీరలు స్పెషల్ ఒకేషన్స్కి ఇంకా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కట్టుకుంటాను అని చెప్పేసి ఈ రకంగా అయితే బ్లౌజ్ వర్క్ చేపించారు. మా చిన్న ఆడపడుచు దగ్గరే వర్క్ చేపించామండి. ఆ తర్వాత మా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాము ఇంకా చెప్పులు కొనుక్కోవడానికి. ఎందుకు అని చెప్తే ఇప్పుడే అర్జెంటా అని చెప్తే అర్జెంటేనండి, ఎందుకంటే నా చెప్పులు ఆల్మోస్ట్ తెగిపోయాయి, అందుకోసం. ఆ తర్వాత ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాము. ఇక్కడైతే మా బాబు బాగా అల్లరి చేస్తుండే, మా మేనత్త గారు వచ్చి ఉంటే మా బాబుని కాసేపు చూసుకున్నారు షాప్లో. మేమైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఇవి మా మమ్మీ బ్యాంగిల్స్ అండి, బాగున్నాయి కదా. అంటే దాంట్లోనే డిజైన్ వచ్చింది, మనకి కనిపిస్తుందో లేదో. ఆ తర్వాత ఈ బ్యాంగిల్స్ మా అత్తయ్య ఇంకా మా మమ్మీ ఇద్దరు ఒకే కలర్ ఒకే మోడల్ తీసుకున్నారనమాట. ఇంకా నాకు వద్దులే అని చెప్పినా కూడా మా మమ్మీ నాకు కొన్ని బ్యాంగిల్స్ కొనిచ్చారు. ఇవి నాకు తీసుకున్నారు బ్యాంగిల్స్, బ్రౌన్ కలర్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదండి. ఇంకా ఇదే కాదండి, ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి కదా. ఈ బ్యాంగిల్స్ తీసుకున్నారు. కాకపోతే న్యూస్‌బీడ్‌లో రేట్లు కొంచెం కూడా తగ్గించరండి, వాళ్ళు ఎంత చెప్తే అంతనే. ఇంకా ఈ బ్యాంగిల్స్ మా మమ్మీకి తీసుకున్నారు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడే కదండి తీసుకునేది. ఇంట్లో ఒక్కొక్కసారి చిట్లిపోతూ ఉంటాయి బ్యాంగిల్స్, అప్పటికప్పుడు మనం వెళ్ళి తీసుకోవాలంటే మాకైతే అవ్వదు, కుదరదనమాట. ఇవి కూడా మా మమ్మీ బ్యాంగిల్సే, నేనే తీసుకోమని చెప్పాను. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్, బాగున్నాయి కదా. ఈ బ్యాంగిల్స్లో ఈ మధ్య వస్తున్నాయి కదా రౌండ్గా జుమ్కేస్ లాగా, అవి పెట్టి సెట్ చేస్తే బాగుంటుందని అయితే అనుకున్నాను. ఇంకా మా పాపకు కూడా తీసుకున్నారండి మా మమ్మీ. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇదే కాదండి, ఇంకో బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకున్నారు. ఇంకా చెప్పులు తీసుకున్నాము, అవి కూడా నేను మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ని చూస్తున్నారా, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, చూస్తే కనుక మొత్తం కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి వీడియోస్, ఓకేనా, మీకు అర్థమవుతుంది. ఇంకా నాకు మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నారు, ఫేక్ ఫ్లవర్స్ తీసుకున్నారండి, మల్లెపూలు. ఇంకా ఎలాగో వస్తున్నాయి బయట, అయినా కూడా ఎందుకు తీసుకున్నారో తర్వాత ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉంటాయని తీసుకుని ఉంటారు. ఆ పాపకి నెయిల్ పాలిష్ తీసుకున్నాము. నా బ్లాగ్ ఈ రోజైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ షేర్ చేయండి, సజెస్ట్ చేయండి, ఓకేనా అండి. బాయ్, టేక్ కేర్.